ప్రత్యేకంగా ఇక్కడ పబ్లిక్ అంతా ఏం చెప్తారంటే ఆర్ఎస్ రోడ్ వైండింగ్ అవ్వట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు సార్. దాని గురించి మీకు కామెంట్ చేయండి. ఆర్ఎస్ రోడ్ ఇప్పటి నుంచే కాదు, చాలా రోజుల నుంచి అది సమస్య ఉంది, వాస్తవం అది. ఎందుకంటే గతంలో కొండూరు ప్రభావతమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలో దాన్ని వైడనింగ్కు ఆ రోజు కొంత శాంక్షన్ అయ్యి అమౌంట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఇవ్వడం జరిగింది, మార్కింగ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు 13 మంది పిల్లలు చనిపోవడం, ఆ బిల్డింగ్లు కొట్టడంలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఆ రోజు నుంచి ఒక సెంటిమెంట్గా అది అట్లే కొద్దిగా ఉంది, వాస్తవం అది. ఎందుకంటే ఆ వైండింగ్ జరగాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితులు సరిలేక కొన్ని దానికి డెవలప్మెంట్కు అడ్జస్ట్ కాక దాన్ని ఉంది. తొందరలో అది పెట్టున్నాం, ఆల్రెడీ ప్రపోజల్లో ఉంది. తొందరలో ముఖ్యమంత్రి గారు కూడా దానికి సపరేట్ కేటాయించి డబ్బులు ఇస్తామని చెప్పారు. దాంట్లో వచ్చిన తర్వాత శాంక్షన్ చేయించి తొందరగా చేపించే మార్గంలో చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. జిల్లాల పునర్విభజనకరణలో రాయచోటికి మన జిల్లా వెళ్ళిపోవడం చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు మన నియోజకవర్గ ప్రజలు. దాని గురించి మీ కామెంట్ ఏంటి? వాస్తవమే, ఎందుకంటే ఒక ఆశ అంటూ ఉంటుంది, ఒక ప్రాంతానికి వస్తుందన్నప్పుడు ఆశ ఉంటుంది, కామన్, అది ఎవరికైనా ఉంటుంది, రాయచోటి వాసులకైనా ఉంటుంది, రాజంపేటలో ఉన్న వాసులకైతే ఉంటుంది. కానీ అన్యాయం అయితే జరిగింది, అది వాస్తవం, నేను ఒప్పుకుంటున్నాను దానికి, అదేమి ఎలాంటి ఇది లేదు. ఎందుకంటే రాజంపేట ప్రజల మనోభావాలు ముఖ్యం మాకు, కాబట్టి దాన్ని అడిగినాం. కానీ ముఖ్యమంత్రి గారు ఆయనకు, నాకు ఈ ప్రాంతం ఎంత ముఖ్యమో ముఖ్యమంత్రి గారికి రాష్ట్రం అంతా కొంత అవసరం. ఎందుకంటే ఆయనకు అంత రాష్ట్రానికంతా ఆయన ఒక లీడర్ మాకు. ఆయన ఉన్నప్పుడు ఆయన కొన్ని ప్రతిపాదనలపైన కొంత ఏరియా ఈక్వేషన్లపైన అది సెంటర్ అని చెప్పి కొన్ని విషయాలు ఈక్వేషన్లో అక్కడ ఇవ్వడం జరిగింది, వాస్తవం అది. ఎందుకంటే ఇక్కడ నా ప్రాంతం అభివృద్ధి కావాలనేది నాకు అది నా హక్కు కూడా. ఎందుకంటే అన్నమయ్య జన్మస్థలం రాజంపేటకు జిల్లా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉండింది. కానీ కొన్ని ఆయనకు, ఎందుకంటే రాష్ట్రంలో అంతా ఆయనకు అవసరం, ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యం కాబట్టి అక్కడ సెంటర్ అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఏదేమైనా దానికి తగ్గట్టు దానికి మెండుగా ఇంకా ఎక్కువ రాబోయే కాలంలో ఇంకా మంచి కొన్ని యూనివర్సిటీలు, కొంత మెడికల్ కాలేజీ ఇటువంటి అడుగున్నాం, కొంత రోడ్స్ వైండింగ్ ఇవన్నీ అడుగున్నాం. ఇవన్నీ కూడా ఇస్తారు తప్పకుండా. ఈ రాజంపేటను అన్ని విధాలా తీర్చిదిద్దుతామని, ఆదర్శ రాజంపేటగా తీర్చిదిద్దుతామని నాకు ఆశ ఉంది. రాజంపేటలో ఇంకేమైనా మౌలిక సదుపాయాలు కానీ ఇంకేమైనా అభివృద్ధికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన ప్రజల ద్వారా ఇంకా ఏముంటే బాగుంటుంది అనుకుంటున్నారు? పబ్లిక్ ముఖ్యంగా జిల్లా వచ్చినట్టు పోయిందనేది ఒక బాధ అయితే ఉంది ప్రజలకు. దానికి తగ్గట్టు ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుందని చెప్పి ఒక ప్రతిపాదనలు ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఎందుకంటే దీనికి రాజంపేటకు ఒక రింగ్ రోడ్డు కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఒక 6-వే హైవే ఒకటి శాంక్షన్ అయింది, అది ఒక సైడ్ వెళ్తుంది. రింగ్ రోడ్డు కూడా అంత అవసరం, ఎందుకంటే గ్రామం అభివృద్ధి చెందాలి, కొద్దిగా బాగా వైశాల్యం పెరగాలంటే తప్పకుండా కొన్ని రింగ్ రోడ్లు ఇట్లాంటి అవసరం. అవన్నీ కూడా అడిగినాం. ఒక యూనివర్సిటీ అడిగినాం. యూనివర్సిటీ కూడా అన్నమయ్య మెడికల్ మన ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకు ఒక ప్రైవేటు యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. అది కాకుండా గవర్నమెంట్ పరంగా ఒక యూనివర్సిటీ అడిగి ఉన్నాం, మెడికల్ కాలేజ్ అడిగి ఉన్నాం. ఇవన్నీ కూడా రాబోయే కాలానికి మేము అన్నీ కూడా సమకూర్చి ఆయన ద్వారా చేస్తామని చెప్పి కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ఓవరాల్గా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రతిపాదన మీద రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలు చెప్తున్నారు? ఒకటి ఏముంది, ఆయన దాదాపు మా ముఖ్యమంత్రి గారు అన్ని విషయాల్లోనూ ముందుండి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేకున్నా ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని, ఇట్లా మహిళలైతే మీ పిల్లలైతే రైతాంగాన్ని అయితే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన 99% అన్నీ కూడా ఈరోజు ప్రజలకు అందించడం జరిగింది, అందుతున్నాయి. తొందరలో అవి కూడా కంప్లీట్ అవుతున్నాయి, 100% కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా దానిపైనే ప్రజలకు చెప్పిన మాట చెప్పింది ఇచ్చేసాం, అయిపోయాయి. ఇంకా దాని మీద ముందుకు వెళ్ళడమే, ఇంక వేరే ఏముంటుందంటారు? చివరిగా ఒక క్వశ్చన్ అండి, సంక్షేమ పథకాలు అభివృద్ధికి ఆటంకాలు అంటున్నారు, దీని గురించి మీ కామెంట్ ఏంటి? సంక్షేమ పథకాలు అనేది అభివృద్ధికి ఆటంకం కాదు. రోడ్లు వేస్తేనో ఇంకోటో చేస్తేనే అభివృద్ధి అనేది కాదు. సంక్షేమ పథకాలు అనేది ఏంటి, బడుగు బలహీన వర్గాలను ఆదుకునేదానికి సంక్షేమ పథకాలు అందుతాయి. ఈరోజు మన పిల్లలు చదువుకోవాలంటే ఏం కావాలి, వారికి మంచి స్కూల్స్ కావాలి, గవర్నమెంట్ స్కూల్స్ కావాలి, వారికి వసతులు కల్పించాలి. అవి కల్పించాలంటే ఏం చేయాలి, ప్రతి పిల్లవాడికి చదువుకోవాలంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ టైంలో వాళ్ళ పిల్లల్ని చదివిస్తే అదే సగం ఆస్తి, అదే అభివృద్ధి. వాళ్ళు ఈరోజు చదువుకొని బయటికి వెళ్ళి ఇతర దేశాలకు వెళ్ళి
వాళ్ళ కుటుంబాన్ని పోషించడమే కాదు ఆ ఏరియాని కూడా బాగుపరిచే బాధ్యత వారి మీద ఉంటుంది. కాబట్టి అది చాలు, ఇంకా చాలా ఉన్నాయి ఇటువంటి కార్యక్రమాలు. ఒక మహిళ ఈరోజు ఆర్థికంగా ఎదగాలి, ఆ ఇల్లు పోషించాలంటే వాళ్ళకి ఏం చేయాలి? వైఎస్ఆర్ ఆసరా అయితే వాళ్ళకి ఇచ్చిన అప్పులు అయితే పూర్తి నెరవేరుస్తూ ఈరోజు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఇంకా అంతకన్నా ఇంకేం అభివృద్ధి కావాలి? వాళ్ళ అభివృద్ధి అయితే రాష్ట్రం అభివృద్ధి అయినట్టే, అంతకన్నా వేరేది కాదు. రోడ్లు వేస్తేనే ఇంకోటి వేస్తేనే అభివృద్ధి కాదు. వాళ్ళ ప్రతి ఇండ్లు సంతోషంగా ఉండాలి, వారందరూ కూడా చదువుకొని పిల్లలు బాగుండాలి. ఇవన్నీ చేస్తేనే వారు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనేది మా అభిలాష. చివరిగా అండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి జగన్కి మధ్య పోలిక ఏంటి పాలనలో, అభివృద్ధిలో? పోలికంటూ ఏం లేదు. ఆయన కొడుకే, ఆయన చిన్న చెట్టు పుడుతుంది కానీ వేప చెట్టు పుట్టదు. కాబట్టి తండ్రి చేసిన ఆయన 10 అడుగులు ముందుకేస్తే ఈయన 100 అడుగులు ముందుకేసి ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకెళ్లారు. Like and subscribe Eagle Media Works.